కాషాయంలో రాజాసింగ్ కుంపటి, రోజుకో వార్నింగ్, నేరుగా అధ్యక్షుడిపైనే వాగ్బాణాలు, నోటీసులు ఇస్తారనే ప్రచారంతో మరింత ఉధృతంగా విమర్శనాస్త్రాలు. రోజుకో వార్నింగ్, సొంత పార్టీ నేతలపైనే ఘాటైన విమర్శలు, అమ్ముడుపోతారంటూ ఆరోపణలు, నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే సస్పెండ్ చేయండి అంటూ సవాల్. గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం రోజురోజుకు చిలికి గాలివానలాగా మారుతుంది. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఆయన కొరకరాని కొయ్యగా మారిండు. నిత్యం సొంత పార్టీ రాష్ట్ర స్థాయి నేతలను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలకు రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉంది. నేతలను దొంగలని సంబోధిస్తున్నాడు. బీజేపీని బీఆర్ఎస్ కు తాకట్టు పెట్టేస్తారంటూ విమర్శిస్తూ నగరంలో పార్టీకి కంటిలో నలుసులో తయారయ్యాడు. సొంత పార్టీ నేతలు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ ఏకంగా ఆరోపిస్తూ పార్టీ పరువు బజార్న పడేస్తున్నాడు అంటున్నారు. ఇదిలా ఉంటూ పార్టీలో ఉన్న అగ్రనేతలు ఈ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తురట. కేంద్రంలో పెద్దలతో మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా పావులు కదుపుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్ డైలమాలో పడింది. పార్టీ కార్యక్రమాల్లో ఎవరి వెంట నడవాలనేది అంతు చిక్కడం లేదట. మొదటి నుంచి ఆయన ఇదే పందాన్ని కొనసాగిస్తున్నాడు. గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. గత ఎన్నికల ముందే సస్పెండ్ ఎత్తేసి గోషామహల్ అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా ఆయన తీరులో మార్పు కనిపించడం లేదు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపుల్లోనూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసిండు. జెండా పట్టిన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో స్థానం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిండు రాజాసింగ్. ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ రాయబారం చేసినప్పటికీ తాత్కాలికంగా కొంత సద్దు మణిగిందని అంతా భావించినా ఇటీవల కాలంలో పరోక్షంగా సంజయ్ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు రాజాసింగ్. దీంతో గ్రూప్ రాజకీయాలు ఉన్నమాట తెలిసిందే. అయినా ఓ వర్గం ఓ నాయకుడిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడం గమనార్హంగా భావించవచ్చు. పార్టీ పరంగా అంతర్గత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు రాజాసింగ్ పై చర్యలు తీసుకునే ఆస్కారం లేవని పార్టీ పగ్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజాసింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్గా మారే ప్రయత్నం చేసిండు. పార్టీలోని క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడినా పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్ స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్ చేయాల్సిందిగా సవాలు విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఈ వ్యాఖ్యలు సీరియస్గా తీసుకున్న హైకమాండ్ ఏ క్షణమైన రాజాసింగ్కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీలో వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే దమ్ముంటే సస్పెండ్ చేయండి అనేసి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు సవాల్ చేస్తున్నాడు? దమ్ముంటే బీజేపీ నుంచి నన్ను సస్పెండ్ చేయండి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. పార్టీలో దొంగలంతా ఒకటయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిండు. అదే జరిగితే మీ అందరి బాగోతాలు బయట పెడతానంటూ హెచ్చరిస్తున్నాడు. ఏంటి, మీరు దమ్ముంటే సస్పెండ్ చేయండి అంటున్నాడు. ఒకవేళ సస్పెండ్ చేస్తే మీ అందరి బాగోతాలు బయట పెడతానంటూ ఆయన బహిరంగంగానే హెచ్చరిస్తుండు. ఇటీవలి కాలంలో ఆయన తీరును నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇవ్వని నేను చూస్తా, పార్టీకి ఎవరు నష్టం చేస్తున్నారో కూడా చూస్తాను, అందరి బాగోతం బయట పెడతాను, ఇంటి దొంగలంతా ఒకటై బీజేపీని బీఆర్ఎస్ నాయకులకు తాకట్టు పెడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఇస్తే పార్టీని బీఆర్ఎస్కి తాకట్టు పెడతారంటూ కూడా ఆరోపించారు. ప్రస్తుతం ఈ విమర్శలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. అసలు రాజాసింగ్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? రాజాసింగ్ వెనుక ఎవరున్నారు? ఎందుకు పార్టీ నిమ్మకున్నట్టుగా చూస్తుంది? అంటే పార్టీ నిజంగానే ఇదంతా జరుగుతుందా, లేకపోతే అనవసరంగానే రాజాసింగ్ వార్తల్లో ఉండడానికి ఇలాంటి విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారనే పైన కూడా బీజేపీ అధిష్టానమట దృష్టి సారించిందట. నిజంగానే ఒక పార్టీ అభ్యర్థి, ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇలా మాటలు కోటలు దాటుతున్న నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మిగతా లీడర్లంతా కూడా ఎవరికి వాళ్ళు మండిపడుతున్నారట. అసలు ఏంటి ఈయన తీరేంటి, ఈయన వ్యవహారం ఏంటి, అసలు బీజేపీ లీడర్లో ఉన్న భాగోతం ఏంది, గుట్టేంది, ఇదంతా బయటికి రావాలి. ఇదంతా బయటికి రావాలంటే రాజాసింగ్ని పార్టీ నుంచి అనర్హత వేటు వేస్తేనే, సస్పెండ్ చేస్తేనే ఇదంతా బయటికి వస్తుందని కూడా ఎదురు చూస్తున్నట. అసలు చూడాలి, నిజంగా ఇవాళ రేపో రాజాసింగ్ పైన వేటు పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. అసలు నిజంగానే బీఆర్ఎస్ తోటి ఎలాంటి లాలుచి పెట్టుకుంది బీజేపీ అనేది కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది.
25 సంవత్సరాల పార్టీ మొన్ననే రజతోత్సవ ఉత్సవాలు జరుపుకున్న ఒక బీఆర్ఎస్ పార్టీ నిజంగానే బీజేపీకి ఎందుకు తాకట్టుగా ఉంటుంది? ఉద్యమ పార్టీగా వెలుగొంది ఎన్నో వ్యయ ప్రయాసలో కోర్చి ఎన్నో అవమానాలు భరించి ఇంతకాలము లైమ్ లైట్లో ఉన్న పార్టీ ఇంకా కూడా ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు అంటగాగుతుందనే విషయం కూడా ఈరోజు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏకంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఇంతకాలంని పార్టీని నడుపుకుంటూ ముందుకొస్తూ ముందు దిశలో పెట్టిన పార్టీని ఎందుకు బీజేపీతో అంటగాగుతున్నది అనేది బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజాసింగ్ అదే వరుసలో బీజేపీ పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన వైనం కనపడుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నీ బయటికి వస్తే తప్ప ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం లేదనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.